Subscribe and share my channel Sudarsana. నమస్కారం. సుదర్శన వైటీ ప్రేక్షకులకు స్వాగతం. శ్రీమద్ భగవద్గీత 17వ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగం నుండి శ్లోకములను నేర్చుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ భగవద్గీత 17వ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగము. 5-6 శ్లోకములు. శ్రీ భగవానువాచ అశాస్త్రవిహితం ఘోరం తప్యంతే యే తపోజనాః దంభాహంకార సంయుక్తాః కామరాగబలాన్వితాః కర్షయంతః శరీరస్థం భూతగ్రామమచేతసః మాం చైవాంతః శరీరస్థం తాన్ విద్యాసురనిశ్చయాన్. అశాస్త్రవిహితం ఘోరం తప్యంతే ఏ తపోజనాః దంభాహంకార సంయుక్తాః కామరాగ బలాన్వితాః కర్షయంత శరీరస్థం భూతగ్రామ మచేతసః మాం చైవాంత శరీరస్థం తాన్ విద్యాసుర నిశ్చయాన్. అశాస్త్రవిహితం ఘోరం తప్యంతే యే తపోజనాః దంభాహంకార సంయుక్తాః కామరాగబలాన్వితాః కర్షయంతః శరీరస్థం భూతగ్రామమచేతసః మాం చైవాంతః శరీరస్థం తాన్ విద్యాసుర నిశ్చయాన్. ఈ శ్లోకములకు భావము భగవానుడు చెప్తున్నాడు. ఏ జనులు శరీరముననున్నట్టి పంచభూత సముదాయమును లేక ఇంద్రియ సమూహమును ఉపవాసాదులచే శుష్కింపజేయువారును శరీరమందు అంతర్యామిగానున్న నన్నును అనగా భగవానుని కష్టపెట్టువారును దంభహంకారములతో కూడిన వారును కామము రాగము పశుబలము కలవారును అవివేకులును అయి శాస్త్రమునందు విధింపబడనదియు ఇతరులకును తమకును కూడా బాధాకరమైనదియును అగు తపస్సును చేయుచున్నారో అట్టి వారిని అసుర స్వభావము కలవారినిగా తెలుసుకొనుము. అశాస్త్ర విహితం శాస్త్రమునందు విధింపబడని కార్యములను ఎవరునూ చేయరాదని గీత శాసిస్తూ ఉన్నది. ఘోర తపస్సులు భయంకర రాజస తామస క్రియలు శాస్త్రవిహితములు కావు. కాబట్టి శాస్త్ర విరుద్ధములగు అట్టి క్రియలు నింద్యములే అగును. తప్యంతే ఏ తపోజనాః వాస్తవముగా తపస్సనగా అంతఃకరణమునందుగల దోషములను భస్మం చేయుటయే కాని దేహాదులను క్షీణింపచేయుట కాదని తెలుసుకొనవలెను. కావున అట్టి తపస్సునే ఆశ్రయించవలెను కాని తనకును ఇతరులకును ఉపద్రవకరములైనట్టి క్రూర తపస్సులను కాదు. కామరాగ బలాన్వితాః ప్రాపంచిక బలములెన్ని ఉన్నను దైవ బలము లేనిచో అవి అన్నియు నిరుపయోగములే అగును. క్షుద్ర బలములు కలవారు దైవగంధము లేనివారు ఎవరైనను సరే రాక్షసుల క్రిందనే జమకట్టబడుదురు. కామరాగములు మానవుల యొక్క మానవత్వమును తదంతర్గతమగు దేవత్వమును హరించివేసి వారి పారమార్థికతను పీల్చి పిప్పిచేసి నిజాత్మస్వరూపమును కప్పివేసి
వాళ్లను రాక్షసులుగా మార్చివేయగలవు. కావున వాటిని విడిచివేయవలెను. అసుర స్వభావులకు కామమే బలము, రాగమే బలము. దైవీ సంపద కలవారికి భక్తియే బలము, జ్ఞానమే బలము. కాబట్టి కామరాగ బలమును వదిలివేసి భక్తి జ్ఞానాది బలమునే స్వీకరించవలెను. కర్షయంతః శరీరస్థం భూతగ్రామం. శుష్కోపవాసాదులచే ఇంద్రియాదులను కృషింపచేయువారు అసుర స్వభావులని ఇక్కడ చెప్పబడింది. దేహారోగ్యము కొరకు వ్రతాదుల నిమిత్తము ఉపవాసమును అప్పుడప్పుడు చేయుట మంచిదే. అయినను అది మితము తప్పి ఉండరాదు. అట్లు మితము తప్పినచో అది ఆసురిక తపస్సే అగును. పుట్టను కొట్టినంత మాత్రమున లోని పాము చావదు. కాబట్టి కేవలము దీర్ఘశుష్కోపవాసాదులచే లోనగల దుర్వాసన దుస్సంస్కారాదులేవియూ కూడా నశింపనేరవు. కొందరు తమ యొక్క ఆ ఉపవాసాదులను గురించి ఘనంగా చెప్పుకుంటారు. కానీ భగవానుడి శ్లోకములందు వానిని మెచ్చుకొనలేదు. పైగా అట్లు దేహాదులను శుష్కింపచేయువారు అసుర స్వభావులని చెప్పివేశారు. కాబట్టి సాధకులు ఈ విషయమున జాగరూకులై భగవానుడు సెలవిచ్చినట్లు యుక్తాహార విహారులై మానవ స్థితి నుండి దైవస్థితికి ఎగబ్రాకవలనే కాని అసురస్థితికి దిగజారకూడదు. మాం చైవాంత శరీరస్థం. అట్టి శుష్కోపవాసాదుల ద్వారా వారి శరీరముల లోపలనున్న నన్ను అనగా భగవంతుని కూడా కృషింపచేయుచున్నారని శ్రీకృష్ణ పరమాత్మ చమత్కారముగా ఇచ్చట పలికారు. వాస్తవముగా విచారించిన నిర్వికారుడు కృషించుట ఏమి? అయినను అట్టివారి చర్యను గర్హించుటకు భగవానుడు ఈ విధముగా పలికారు. లేక కృషింపజేయుచున్నారనగా వారి ఆజ్ఞను నిరాకరించుచున్నారని కూడా చెప్పవచ్చును. అంతఃశరీరస్థం అను ఈ పదముచే భగవానుడు దూరముగా లేరనియు ప్రతి వాని శరీరము లోపల పంచకోశాంతర్గతముగా దాగి ఉన్నారనియు స్పష్టమవుతున్నది. కావున పాపాచరణమును విడిచివేసి వివేక విచారణాదుల ద్వారా పంచకోశములను వేరుపరిచి నిజ శరీరమునందే భగవంతుని కనుగొని జనులు కృతార్థులు కావలేను. మరియు శుష్కోపవాసాదులచే లోనగల ఆత్మను బాధింపక మధ్య మార్గమును చేపట్టి మితాహార సాత్వికాహారాదులను అవలంబించి ధ్యానాదులచే దైవానుభూతిని పొంది కృతకృత్యులు కావలెను. మరి ఒక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. శుభం. Subscribe and share my channel Sudarsana.